ఏదైనా ఒక వస్తువుని మనం కొనుక్కునేటప్పుడు ఎంతో ఉత్సాహంతో కొనుక్కుంటాం కదా. అది మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు దానిని వేసుకుంటాము, శారీస్ డ్రెస్సెస్ అయితే ఎప్పుడెప్పుడు వాటిని కట్టుకుంటాము అనే ఫీలింగ్ ఉంటుంది. ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అదే విషయంలో ఎవరైనా ఒక చిన్న అనుమానం కలిగించారనుకోండి, ఇప్పుడు ఎలాగా దీనిని వేసుకోవచ్చా వేసుకోకూడదా అని మనసు లాగేస్తూ ఉంటుంది. ఏదో ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను దేని గురించి మీకు చెప్తున్నానని మీకు అనిపిస్తుంది కదా. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇందులోనే మీకు ఆ విషయం తెలుస్తుంది. చాలామందికి ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలి ఏంటి అనేది తెలియట్లేదు. ఇందులో నేను ఓపెనింగ్ వీడియో పెట్టాను చూడండి. అలాగే ఎవరికైనా శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ కావాలనుకుంటే జెన్యూన్ పేజ్, నిజంగా మీ వరకు ఐటమ్స్ వచ్చి ఇలాంటి ఫ్రాడ్ లేని ఒక పేజ్ మీకు కావాలి, ఒక జెన్యూన్ పేజ్ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు నా పేజ్ని విజిట్ చేయొచ్చు. లాషా ఫ్యాషన్స్ జ్యువెలరీస్ అండ్ శారీస్లో మీరు డెఫినెట్గా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనం రెక్టిఫై చేస్తాం. 100% జెన్యూన్గా బిజినెస్ చేస్తాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే నీకేంటమ్మా ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నావు, నీకేంటి అది ఇది అని అంటారు. ఇక్కడ ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాం అన్న మాత్రాన మనకేం లక్షలు మిగిలిపోవండి, వేలకు వేలేమో వచ్చేవి. ఈరోజు మన పిల్లలు వచ్చి మమ్మీ నాకు ఇది కావాలి అని అంటే హస్బెండ్ని అడుక్కున్న వాళ్ళకి ఆ వస్తువుని కొనియగలిగితే అందులో ఉండే హ్యాపీనెస్ చాలా 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 ఆనందంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన అమ్మ కానీ మన నాన్న కానీ ఆ టైంకి వాళ్ళ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, ఆ టైంలో అమ్మ బ్యాలెన్స్ అయిపోయింది అనగానే వాళ్ళకి మనం రీఛార్జ్ చేయగలిగినంత ఉంటే చాలు. ఆ ఫీలింగ్, ఆ హ్యాపీనెస్ ఎంత పెట్టినా రాదనమాట. ఆన్లైన్ బిజినెస్ చేసేంత మాత్రం లక్షలు మిగిలిపోవు. ఎవరైనా ఆడపిల్లలు ఏం ఆలోచిస్తారంటే బయటికి వెళ్ళి మనం ఏం పని చేయలేకపోతున్నాం కదా, అట్లీస్ట్ ఇది ఏదో ఒక పని చేసి మన ఇంట్లో మన పిల్లలకి మనం ఏదైనా కొనివ్వగలిగితే చాలు అనే థాట్ ఉంటుంది అనమాట. ఏ ఆడపిల్లలకైనా ఎవరికి తగ్గది వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అసూయ, ఈర్ష ఇట్లాంటివి కాకుండా జెన్యూన్గా మీరు నా దగ్గరే కాదు, ఇప్పుడు ఒక వస్తువుని మీరు కొనాలి అనుకున్నప్పుడు అది ఎవరి దగ్గరైనా కొంటారు. ఎవరి దగ్గర తక్కువ ఉంటే వాళ్ళ దగ్గర కొంటారు. అంతేకాని ఈమె దగ్గర మనం కొనుక్కుంటే ఈమెకేమో లాభం ఉంటుంది కదా, ఈమెకి ఎంతో మిగిలిపోయిద్ది, ఈమె దగ్గర మనం ఎందుకు కొనాలి అనుకునే వాళ్ళు అసలు విజిట్ చేయొద్దు నా పేజ్ని. అట్లా ఈర్ష్యగా ఉండేవాళ్ళు, అట్లా ఆలోచించే వాళ్ళు నా పేజ్ని అసలు విజిట్ చేయొద్దు. మీరు నా దగ్గర ఆర్డర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా. అయితే ఒక విషయం గురించి సెంటిమెంట్ అని చెప్పాను కదా, దాని గురించి చెప్తున్నాను కదా. బిఫోర్ మన ఇదే వీడియోలో వెంకటేశ్వర స్వామి నానుతాడుతో వెంకటేశ్వర స్వామి లాకెట్ అలాగే ఇయర్ రింగ్స్ వచ్చినాయి కదా, అవి ఇవి మొత్తం నా ఫ్రెండ్ ఆర్డర్ చేసుకున్నారు. అయితే ఎవరో అన్నారంట తనకి వెంకటేశ్వర స్వామివి లేడీస్ వేసుకోకూడదు అని. అమ్మాయి చాలా ఇష్టంగా ఆర్డర్ చేసుకుంది. కానీ తనకి ఎవరు చెప్పారంట వేసుకోకూడదు అంటవే, ఎట్లా ఏంటి, నాకు చాలా ఇష్టంగా నేను దీన్ని ఆర్డర్ పెట్టుకున్నాను అనింది. అంటే ఏం కాదు, దగ్గరలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడుగు, చాలామంది వేసుకుంటున్నారు అని అయితే నేను చెప్పా. మీలో ఎవరికైనా దీని గురించి తెలుసు, వేసుకోవచ్చు వేసుకోకూడదు అన్న విషయం గురించి తెలిస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి. నేను నా ఫ్రెండ్కి దాని గురించి చెప్తాను. అలాగే మీకు ఎవరికైనా కూడా నిజాయితీగా జ్యువెలరీస్ కానీ శారీస్ కానీ కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నా పేజ్ని విజిట్ చేయండి. నా మాటలు ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.